అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరే తిరుమల కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమే. ఆ దేవదేవుణ్ణి దర్శించుకున్న, ఆయన నామస్మరణ చేసినా కూడా పుణ్యమే. అత్యంత పవిత్రత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి స్వామివారి భక్తులకు విశేష సదుపాయాలు కల్పించారు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5.5 ఏళ్ల వ్యవధిలోనే ఎన్నో మంచి కార్యక్రమాలకు తిరుమల వేదికగా నిలిచింది. నిత్యం గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ జీవితాలు ధన్యం చేసుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారి తిరుమలేసుని దర్శించుకున్నా సకల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అవి భక్తులకు అదనపు సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ పవిత్రతను మరింతగా పెంచేలా, భక్తి భావం పెంపొందేలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గతంలో తిరుమలను 2 కొండలకే పరిమితం చేశారంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేస్తే దాన్ని తుత్తునియలు చేస్తూ కీలక జీవో తెచ్చారు వైఎస్ఆర్. 120 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 7 కొండలు టీటీడీ పరిధిలోనివేనని నిర్ణయిస్తూ 2007 జూన్ 2న జీవో నంబర్ 746ను జారీ చేయించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. దాంతో 7 కొండలవాడు మా ఇంటి దైవమని చెప్పుకునే చంద్రబాబు మకిలి ప్రచారం తెరచాటుకుపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి అర్చకులకు మిరాసీ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో అర్చకులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తూ జీవో తెచ్చారు. ఇది తమ జీవితాలలో వెలుగులు నింపిందని అర్చకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సంప్రదాయ సన్నిధి గొల్లలు ఎదుర్కొంటోన్న దశాబ్దాల నాటి సమస్యను వైఎస్ఆర్ పరిష్కరించారు. సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కు కల్పించారు వైఎస్ఆర్. నిత్యం అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే తిరుమలలో ఆలయ పవిత్రతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో తిరుమలలో కొత్త కట్టడాలకు చెక్ పెడుతూ వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు తిరుమలలో కాకుండా తిరుపతిలోనే మౌలిక సదుపాయాలు కల్పించాలని వైఎస్ఆర్ సూచించారు. దీనివల్ల తిరుమల పర్యావరణ కాలుష్యానికి దూరంగా ఉందిప్పుడు. అదే సమయంలో కొత్త కట్టడాలన్నీ తిరుపతిలో చేపట్టాలన్న సూచన వల్ల తిరుపతి మహానగరంగా అభివృద్ధి చెందడానికి కారణమైంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలో ఎన్నో వసతి గృహాలు నిర్మాణమయ్యాయి. వైఎస్ఆర్ తీసుకునే నిర్ణయాలు లోక కళ్యాణానికి దోహదపడతాయి. ఇటువంటి ఓ వినూత్న నిర్ణయానికి టీటీడీ ద్వారా శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్. కళ్యాణమస్తు పేరుతో అద్భుతమైన పథకాన్ని టీటీడీ మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలను 7 కొండలవాని ఆశీస్సులతో ఒక్కటి చేయడమే కళ్యాణమస్తు కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా నూతన వధూవరులకు టీటీడీయే పెళ్లిళ్లు చేస్తుంది. అంతేకాదు, బంగారు తాళిబొట్టు కూడా స్వామివారి తరపున కానుకగా అందిస్తుంది. ఇప్పటిదాకా 46,000కు పైగా జంటలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్లిళ్లు చేసుకుని ఎంతో సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఆ దేవదేవుడే తమ పెళ్లి దగ్గరుండి చేయిస్తున్నారని భక్తులు ఆనందపడుతున్నారు. 7 కొండలవాని ఆలయంలో ఎన్నో పవిత్రమైన పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల వెళ్లలేని వారు కూడా వాటిని చూసి ఆనందించాలని వైఎస్ఆర్ భావించారు. అంతేకాదు, దేవదేవుని ఆధ్యాత్మిక వైభవాన్ని నలుదెసలా వ్యాప్తి చెందేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని వైఎస్ఆర్ భావించారు. ధర్మ ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికే ఒక టీవీ ఛానల్ ఉండాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ప్రారంభించాలని వైఎస్ఆర్ అన్నప్పుడు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దీనికి అడ్డు చెప్పారు. కొత్తగా ఛానల్ ఎందుకు, దూరదర్శన్ ఉంది కదా అంటూ తనకున్న పరిమిత విజన్తో రాజకీయం చేయబోయారు. అయితే వైఎస్ఆర్ మాత్రం క్షుద్ర రాజకీయం జోలికి పోకుండా కోట్లాది మంది భక్తులకు ఆనందాన్ని, ఆధ్యాత్మిక చింతనను కలిగించేలా టీవీ ఛానల్ ప్రారంభించారు. ఇప్పుడు నిత్యం కోట్లాది మంది ఈ ఛానల్ను వీక్షిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆవిష్కృతమయ్యింది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభోత్సవం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దర్శనమిచ్చే గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు.
భక్తుల అభీష్టాన్ని గమనించిన వైఎస్ఆర్ ఆగమ సలహా మండలి సలహాలు సూచనలు తీసుకుని ప్రతి పౌర్ణమి నాడు తిరువీధుల్లో గరుడ వాహన ఊరేగింపునకు శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ఆర్ హయాంలోనే. ఇప్పటికీ ఇది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని కొనసాగుతూనే ఉంది. తిరుమలను అత్యంత పవిత్రంగా ఉంచాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ హయాంలోనే తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో ఎవరూ నడవరాదన్న ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. చెప్పులతో ఎవరూ మాడవీధుల్లో తిరగనే కూడదన్న నిబంధన అప్పటి నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే కొనసాగుతోంది. భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు కూడా చెప్పులతో తిరగడానికి వీల్లేదు. 2007లోనే దళిత గోవిందం అనే అభ్యుదయ కార్యక్రమానికి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డే శ్రీకారం చుట్టారు. తిరుమలలో నిత్య సంకీర్తనలు జరగాలని అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 24 గంటలు సంకీర్తనలు పాడుతూ ధర్మ ప్రచారం చేస్తుంటారు. నేటికి తిరుమలలో కళ్యాణ కట్ట ముందు ఈ అఖండ హరినామ సంకీర్తనలు జరుగుతున్నాయి. రామాయణం, మహాభారతాన్ని ముద్రించి భక్తులకు పుస్తక ప్రసాదంగా అందించింది కూడా వైఎస్ హయాంలోనే. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ హయాంలో టీటీడీలో ఆధ్యాత్మిక వైభవానికి ఎన్నో గొప్ప నిర్ణయాలు అమల్లోకి తెచ్చారు. ఇక వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తిరుమలలో మరిన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నివసించే ప్రాంతాల్లో జీర్ణావస్థలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరించడంతో పాటు ఆదాయాలు లేని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు అంతరాయం రాకుండా చూసేందుకు టీటీడీ నుంచి నిధులు అందించే గొప్ప నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో టీటీడీ నిధులతో 2000కు పైగా కొత్త ఆలయాలను నిర్మించిన దైవ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత పెంచుతూ భక్తుల సదుపాయాలకు పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తే ఏడుకొండలవాడే తన ఇంటి దైవమని కబుర్లు చెప్పే చంద్రబాబు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలాడి సిబిఐ సిట్ నివేదికతో అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాను పాపం చేయడమే కాకుండా తమ కూటమిలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్ చేత కూడా ఈ పాపాన్ని కొనసాగిస్తున్నారు. బాబు, పవన్ల దిగజారుడు వ్యాఖ్యలు చూసి భక్త కోటి యావగించుకుంటున్నారు.